సులభముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. సో ఒక మాదిరిగా ఉండడానికి మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచున్నట్టుకే ఎలాగో చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయరు. పౌలు ఆయన సువార్త వల్ల జీవించడానికి ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఆయన చాలా కష్టపడి రాత్రింబగళ్ళు పని చేయొచ్చు, జీవనము చేయొచ్చు, ప్రయాసముతో ముందుచారు. ఎందుకంటే ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నవారు వాళ్ళు ఉట్టుకునే తింటున్నారు, వాళ్ళు కష్టపడట్లేదు. 10వ వచనంలో చూడండి, ఎవడైనను పని చెయ్యని వాళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించేది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకునిచున్నారని వినుచున్నాం. అట్టి వారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. 1 తెస్సలోనిక పత్రిక 4:12 వచనంలో ఆ చివరిలో చెప్తాడన్నమాట, మీ సొంత కార్యములు జరుపుట ఎందును మీ చేతులతో పని చేయటం ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము. సో కాబట్టి పౌలు ఒక మాదిరి ఎక్స్ట్రా మైల్ చేస్తున్నాడు. ఆయన ఏదండి ఆ ప్రయాసముతో కష్టముతో రాత్రింబగళ్ళు పని చేసి జీవనము చేసి ఇవి చెయ్యాల్సిన అవసరం లేదు ఈ 5, కానీ ఆయన చేశాడు. ఎందుకు? ఆయన క్రైస్తవుడు. ఓ మాదిరి వాళ్ళకు ఉంచాలి. సో వాళ్ళు చెప్తున్నాడు, మీరు కష్టపడాలి, ఫ్రీగా తినేయడం కాదు, ఫ్రీగా ఇది చేయడం కాదు, సొంతముగా సంపాదించిన ఆహారాన్ని భుజించాలి, మీరు నెమ్మదిగా పని చేయాలి.